గల్ఫ్ ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ వారు గల్ఫ్ కార్మికుల కొరకు, గల్ఫ్లో ఉన్నటువంటి మిత్రులందరి కొరకు ఇవాళ బతుకమ్మ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి బతుకమ్మ జరుపుకున్నటువంటి సందర్భంలో శుభాకాంక్షలు. బతుకమ్మ మా అమ్మమ్మ ఆడింది, మా నాయనమ్మ ఆడింది, మా తాతమ్మ కూడా ఆడింది. కానీ ప్రజలకి బతుకమ్మ అనేది 2014 వచ్చినట్టుగా, కొందరు దొరసాన్లకే సొంతం అనుకున్నట్టుగా బతుకమ్మని రాజకీయాలకి వాడుకున్నటువంటి సందర్భం నుంచి ఇవాళ మాన్యులు రేవంత్ రెడ్డి గారు ఇది అందరు బతుకమ్మగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలి. మేము అందుకే పిలిపించాం. పార్టీలకు అతీతంగా అందరూ రండి, అందరి సోదరి మనులు వచ్చి, అన్ని పార్టీల వారు వచ్చి ఈ బతుకమ్మని నిర్వహించుకోవాలి. బతుకమ్మ ఆశీర్వాదం ప్రతి మహిళకి ఈ రాష్ట్రంలో కావాలి. అతి పేద మహిళ నుంచి ధనికులైన మహిళల వరకు బతుకమ్మని ఆరాధిస్తారు, పూజిస్తారు, బతుకమ్మ దీవెనలు తీసుకుంటారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రతిష్టాత్మక తీసుకొని మా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఇందాక ప్రభాకర్ గారు చెప్పినట్టుగా ఇది మెగా ఈవెంట్. కారణం తెలంగాణ పేరు వచ్చినప్పుడల్లా బతుకమ్మ దసరా పేరు వస్తుంది. అంతటి చరిత్రాత్మకమైనటువంటి పండుగలు ఇవి. ఈ పండుగ గొప్పతనాన్ని చాటి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఇది మెగా ఈవెంట్గా జరుపుతున్నటువంటి సందర్భం. మిత్రులారా, పండుగలు అనేవి ఎవరి సొత్తు కాదు, వ్యక్తుల సొత్తు అంతకన్నా కాదు. ఇది ప్రజల పండుగ, యావత్ తెలంగాణ రాష్ట్రం జరుపుకునే పండుగ. ఈ పండుగని అత్యంత వైభవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకి పిలుపిస్తున్నాను. మిత్రుడు మంత్రి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా బతుకమ్మ నిర్వహణలో పాలు పంచుకోవాలి. ఎక్కడ కూడా ఆటంకాలు రాకుండా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దీనిలో సమైక్యం కావాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను. ఇలా గల్ఫ్ బోర్డు వారు నిర్వహిస్తా ఉన్నారు. 10 ఏళ్ళు పడరాని పాటలు పడ్డారు గల్ఫ్ కార్మికులు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుడిగా ఆర్మూరులో జరిగిన సంఘటన మీటింగ్ లో గల్ఫ్ బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటాము, గల్ఫ్ పోయేవారిని నియంత్రిస్తాము, మోసాలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చట్టాలు తీసుకోవాల్సిన చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్ఫ్ అడ్వైజరీ బోర్డు వేయడమే కాకుండా గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తా ఉన్నది. అది కాకుండా దళారులు, బ్రోకర్లు మోసాలకు పాల్పొని ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగు వేస్తా ఉంది. దీంతో పాటు అనునిత్యం దుబాయ్, మస్కట్ లో ఇబ్బందులకు గురవుతున్న మన తెలుగు వారిని ఆదుకునేందుకు ఎన్ఆర్ఐ బోర్డును కూడా త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. గల్ఫ్ బోర్డు, ఎన్ఆర్ఐ బోర్డుతో పాటు గల్ఫ్ కి ప్రత్యేకంగా, ఈ గల్ఫ్ దేశాలకి ప్రత్యేకంగా ఒక బోర్డు ఉండాలని గల్ఫ్ బోర్డును కూడా వేస్తామనే మాట ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినట్టు సందర్భం. గల్ఫ్ లో ఉన్న మన బిడ్డలు, మన అన్నదమ్ములను అన్ని రకాలుగా ఆదుకునే విధంగా ముందుకు చర్యలు తీసుకోవాలని దాంట్లో పెద్దలు వినోద్ గారు ఇప్పటికే మమైక్యమై ఉన్నారు. అడ్వైజరీ బోర్డు వేసినాం, వారికి నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. నివేదిక వచ్చిన వెంటనే గల్ఫ్ బోర్డుని వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏది ఏమైనా మా మహిళా సోదరులంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బతుకమ్మ పండుగ. ఈ పండుగ 9 రోజులు విజయవంతంగా జరుపుకుంటూ ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. దాంతోపాటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సహకారం చేస్తారు. ఈ పండుగ డెఫినెట్ గా మెగా పండుగ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కే విధంగా మీరందరూ కూడా కృషి చేయాల్సిందని మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు మా సోదరులంతా కూడా బతుకమ్మ ఆడితే మేము చూస్తామనే మాట ఈ సందర్భంగా మనం మేయర్ గారి నేతృత్వంలో ఈ బతుకమ్మ ఆడితే మేమంతా కూడా చూస్తామనే మాట చెప్తూ మరొకసారి మీ అందరికీ అభినందనలు.